మీరు ఏ పండుగనైనా తీసుకోర్రబ్బా, పనంతా మా ఆడోళ్ళదే. తీరొక్క వంటలు చేయాలి, అందరికి వడ్డియాలి, తిన్నాక బాగోండ్లు తోమాలి. ఉత్తప్పటి కంటే పండుగ నాడే మస్తు పని ఉంటుంది మాకు. మొగోళ్ళదేముంది, సామాన్ తెచ్చి ఆడవాడేసి అట్లా తిరిగి రాని పోతారు. తయారైనాక వచ్చి తినేటోళ్ళే గాని అయ్యో ఇంట ఆమెకు కష్టమైతుంది, ఇంత ఆసరైదాం అనుకునేటోళ్ళు చాలా తక్కువ. గవన్నీ ఆదొస్తే సప్పుడు గంట గీసొంటి కాడ తెచ్చుకుందే నయమనిపిస్తుంది ఉల్లా. అయ్యో పండుగ రేపైతే ఇయాలనే బచ్చాలు చేస్తుండ్రేందని చూస్తాల్లా. ఇది ఇల్లు కాదు, దుక్నం. కింటాలు పిండి కలిపి బెల్లం చక్కెర పాకం బట్టి పూర్ణం తయారు చేసి పెంక మీద గాలిస్తే కమ్మటి బచ్చాలు తయారు. ఇయాల రేపు అందరు బిజీ కాబట్టిరి, కొలువులు చేసుకుంటా దందాలు చూసుకుంటా ఇక వంటలు చేయాలంటే అవుతుందా? ఏ పండుగ నాడు గంత పనోడు పెట్టుకుంటాడు, వండుడు కడుగుడు అవసరమా అని ఇంకా కొందరు. మా ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు అందరికి పనులకి వర్కర్స్కి చేసేసరికి మధ్యాహ్నం అయ్యేది తినేసరికి. ఇప్పుడు అంత టైం లేదు ఎవరికి. టెంపుల్కి వెళ్ళాలి, అవి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది ఇంకా ఫార్మాలిటీకి ఇంట్లో చేసుకొని అందరికి ఇంట్లో చాలా కావాలి కాబట్టి మా దగ్గర ఆర్డర్ చేసి తీసుకెళ్తారు. గట్ల తీర్వాటం లేనోళ్ళ కోసమే గరం గరం బచ్చాలు తయారు చేసి పెడితే పైసలు ఇచ్చి పట్టుకోబోతున్నారు మంచిగా. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. ఇంట్లో ఎందుకు చేయడం, ఇంకా చాలా నెయ్యితో తయారు చేస్తారు. ఇవాళ ఇప్పుడు లేడీస్ ఇంట్లో ఎవరు చేస్తూ లేరు. ఇది వరంగల్ ఓ దుక్నం. ఆర్డర్ ఇస్తే ఆన్లైన్ లో కూడా సప్లై చేస్తారట ఇంటికే. ఏరే సిటీలో ఉన్నోళ్ళకే కాదబ్బా, ఏరే దేశాల ఉండేటోళ్ళకు కూడా బచ్చాలు చేసి పంపుతుండ్రంటే సుడుర్రిగా 4-5 రోజులైనా కరవు కాకుండా వేస్తారట. మళ్ళా మాది అమెరికా, యూకే, జర్మనీ ఇంకా చాలానే వెళ్తాయండి. కేజీకి 20 పీసులు వస్తాయి. బెల్లం అంటే బెల్లం, చక్కెర అంటే చక్కెర, కావలసినన్ని కొనుక్కోబోతాండ్రు. ఇక ఇంట్లో దేవుళ్లకు పూజ కట్టి ఇట్లా పచ్చడి చేసుకుంటే కథం, పండుగకు పని తప్పినట్టే. ఇక రేపు ఉగాది పచ్చడిగిన పార్సల్ పట్టుకోబోతారో ఏమో పో.